ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. జీవము కలిగిన దేవుని యొక్క మాట వినడం కొరకై పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. దుష్టుల దుడ్డు కర్రను, మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా, అందరము దేవుని మాట విందాం. విశ్రాంతి కావాలి అనుకున్న వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు విశ్రాంతి వద్దండి, నాకు బాధలే కావాలన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎటు కాని వారు మధ్యరేఖంగా ఉన్నారు కదా. మీరు చాలామంది దానికి చెప్పలేదు, దీనికి చెప్పలేదు కదా. మధ్యరేఖంగా ఉన్నవాళ్ళు, నా మాట మీకు అర్థమవుతుందమ్మా? నా ప్రాణానికి విశ్రాంతి కావాలి అన్న వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అన్నారు. హల్లెలూయా. మనకెందుకు విశ్రాంతి అవసరం? సర్వాధికార దేవాది దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టి క్రమాన్ని మనం చూసినప్పుడు ఆయన 6 దినాలను సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించెను. అంతేకాదు, దాన్ని విశ్రాంతి దినముగా ఆయన ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు విశ్రాంతి దినమును ప్రకటించాడు అనంటే, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, 6 దినాలు మనము పడిన ప్రయాస, కష్టం, నిందలు, అవమానాలు అవన్నీ కూడా 7వ దినాన ఆయన సన్నిధికి వచ్చి మన ప్రయాసములు, మన భారములన్నీ ఆయన సన్నిధిలో మనము పెట్టి ఉన్నప్పుడు ఆయన మనకు విశ్రాంతిని కలగజేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది తమ జీవితంలో, ప్రియమైన దైవ జనాంగమా, వారు ఎదుర్కొంటున్న పోరాటాల నుండి, ఇంటిలో జరిగేటువంటి గొడవల నుండి, అసమాధానం నుండి విడుదల పొందాలి, నెమ్మది కలగాలి. విశ్రాంతికి మరొక పర్యాయ పదమే నెమ్మది. నెమ్మదిగా ఉండాలి, సమాధానముగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఈరోజు తెలియజేస్తున్నాను, మన జీవితానికి విశ్రాంతి లేకుండా చేసేది ఏంటో మనం కనుగొనాలి. విశ్రాంతి కలగకుండా చేసే పరిస్థితులు ఏంటి? అసలే మనము సంతోషంగా ఉండాలనుకున్నప్పుడే ఎక్కువ సమస్యలోనికి వెళ్ళిపోతున్నాం. నెమ్మదిగా ఉండాలనుకున్నప్పుడే ఎక్కువ గొడవలో పడిపోతున్నాం. ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడే అనారోగ్యానికి గురైపోతున్నాం. ఏదో విధముగా దీవించబడదాం అనుకున్నప్పుడే అందరి చేత శపించబడుతున్నాం. ఎందుకు ప్రతికూలతలు మన బ్రతుకులు ఎదురవుతున్నాయి? ఎందుకు మనం అన్ని వ్యతిరేకపు సంబంధమైన పరిస్థితులే మనకు ఎదురొస్తూ ఉన్నాయి అనంటే, దీని వెనకాల మనము మాట్లాడుకుంటున్న విషయాలను వినే వేరెవరో ఉన్నారన్నమాట. మన బ్రతుకులో ఒక అద్భుతం జరగాలనుకుంటే ఆపదే ఎదురొస్తుంది, మేలులు పొందాలంటే కీడే ఎదురొస్తుంది. వీటన్నిటిని చేయడానికి కారకులు ఎవరో ఉన్నారు.
వాటన్నిటి నుంచి మనం విడుదల పొందగలగాలంటే సర్వాధికరణ దేవునికి మనము సంపూర్ణముగా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకే ఈ మొదటి వచనంలో యాలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ యొక్క జీవితంలో దేవుని ద్వారా ఒక అద్భుతమైన కార్యం నువ్వు పొందగలగాలంటే ఆ జీవము గల దేవుడు యాకోబును అగైన్ అంటే మరలా ఇంకనో ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీవు మరలా దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డగా ఉందువుగాక. దేవుని ఏర్పాటులో నీవు ఉందువుగాక. నీ యొక్క జీవితంలో భయంకరమైన శరణను అనుభవిస్తున్నావు. అందరూ నీ మీద పెత్తనము చేస్తూ ఉన్నారు, ఏలుబడి చేస్తున్నారు. కఠినమైన దాస్యములో నీవున్నావు. దుష్టులు తమ దుడ్డు కర్ర చేత నీ జీవితాన్ని నాశనం చేయడానికి వారు ఎంతగానో నీ మీద పెత్తనాలు చేశారు. కానీ అలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నా, నీ బ్రతుకులో విలువ లేకుండా దిగజారిపోయినా, శక్తి లేని శక్తిహీనురాలుగా మారిపోయినా, ఆరోగ్యం లేని ఆరోగ్యహీనత లేక రోగ క్షీణతలో నీ ఉండిపోయినా, ఎవరు నిన్ను పట్టించకపోయినా, ఎవరు నిన్ను చూడకపోయినా, ఎవరు నిన్ను పలకరించకపోయినా, ఇంకను ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నన్ను ఎవరు వద్దనుకున్నారు, ఎవరు నన్ను ఇష్టపడలేదు, ఎవరు నన్ను చూడలేదు, భయంకరమైన శ్రమల ద్వారా శోధించబడుతూ ఒకవైపు అప్పులు, ఒకవైపు నిందలు, ఒకవైపు అవమానము, ఒకవైపు ఉద్యోగం లేకపోవడం, ఒకవైపు వ్యాపారంలో దిగజారిపోవడం, ఒకవైపు బంధుమిత్రులందరికీ నేను విరోధమైపోవడం, అందరూ దృష్టిలో నీచకంగా మారిపోవడం, ఎవరు నన్ను పట్టించుకోకుండా ఉండడము, ఈ కఠినమైన దాస్యములో నేను వెళ్ళుచూ ఉంటుండగా ఇంకను నన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆమేన్. ఆయన ఇంకను నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. నీవందరికి అవసరం లేదు, కానీ నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. అందరూ చెప్తావు, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను. ఐ am in the plan of God. I am chosen by God. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రియమైన వారులారా, మనం జీవితంలో వ్యక్తిగతంగా శ్రమను అనుభవించడం, ఆర్థిక ఇబ్బందులు అనుభవించడం వేరు. కానీ అందరి చేత తొలనాడబడి, తిరస్కరించబడి, అవమానపరచబడి, వెలివేయబడిన స్థితిలో ఉండడం మరింత ఘోరమైన స్థితి. కానీ దేవుడు ఇంకనూ మనలను ఏర్పరచుకొనుచున్నాడు. మనందరము దేవుని ఏర్పాట్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మనము ఎందుకు దేవుని ఏర్పాట్లో ఉన్నామో ఆయన మనలను ప్రేమించుచున్నాడు. బికాస్ హీస్ లవింగ్ అస్. ఆయన జాలిపడుతున్నాడు. ఆయన మనలో ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. మనము గొప్పవారము కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు. అందరికంటే గొప్ప జనాంగము కాబట్టి మనల్ని ప్రేమించలేదు. జ్ఞానవంతులము కాబట్టి మనల్ని ప్రేమించలేదట. అందరికంటే లెక్కలో ఏ విషయంలో లెక్కగట్టినా, ఏ విషయంలో జనాభాలో లెక్క కట్టినా, ఐశ్వర్యంలో లెక్క పెట్టినా, లేకపోతే జ్ఞానంలో లెక్క పెట్టినా, నీకున్న ఆస్తిలో లెక్క పెట్టినా, ఏ విషయంలో చూసినా అందరికంటే నీవు తక్కువ వాడవే. దేవునికి స్తోత్రం. నీ బలములో నీవు తక్కువ, నీ జ్ఞానములో నీవు తక్కువ, నీ ఐశ్వర్యంలో నువ్వు తక్కువ, కానీ దేవునిలో నీవు ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ మహిమగల దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారందరినీ కూడా తన ఏర్పాట్లో లేకుండా వారిని వెళ్ళగొట్టి, వారిని నీచకంగా చేసి, వారి జీవితాలలో ఏ మాత్రము కూడా ఆశీర్వాదం అనేది లేకుండా చేయుచున్నవాడు ఒకడున్నాడు. ఈ అధ్యాయం అంతా మనం పరిశీలన చేస్తే, ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియమైన దైవ జనాంగమా, ముందుకు వెళ్ళిపోతే
అక్కడ 12వ వచనంలో మనం చూస్తాం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, ఆ జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, ఆ దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా అని ఇక్కడ ఒక పర్సనాలిటీని గురించి, ఒక వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వానికి ఒక పేరు పెట్టబడింది, లూసిఫర్. ఏం పేరు పెట్టబడింది? లూసిఫర్. లూసిఫర్ అంటే ఏంటి? పడిపోయినవాడు. లూసిఫర్ అనగా సాతానికి పెట్టబడిన పేరు. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేరులో ఇదొక పేరు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతా మీరు ఇంటికి అందరూ చదవండి. శత్రువైనటువంటి సాతాను ఆయా కాలములలో ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి వారందరి యొక్క హృదయాలను రేపుచు వారి ద్వారా దేవుని యొక్క ప్రజల మీద దాడిని కలగజేసి దేవుని ద్వారా జయం, అంటే దేవుని మీదనే విజయము పొందాలని, దేవుని కంటే తన్ను తానుగా హెచ్చించుకోవాలని ఇప్పుడు కాదు, అనాది కాలము నుండి తాను ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అవ్వతో తను చెప్పిన మాట, ఇదిగో మీరు ఆల్రెడీ వాళ్ళు ఎలాగున్నారండి? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవుళ్ళుగా ఉన్నవారు దేవుడిగా గొప్పవాళ్ళుగా ఉంటారు, దేవతలు గొప్పగా ఉంటారు? చెప్పండి, ఎవరు గ్రేటు? అయ్యా ఎవరు గ్రేటు? మాట్లాడలేదు ఎవరు? మీరందరూ ఇక్కడ లేరా? ఉన్నారమ్మా? టిఫిన్లు చేసారా? కాఫీలు తాగారా? ఒంట్లో శక్తి లేదా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారమ్మా? దేవుని సంధిలోనే ఉన్నారు కదా. దేవుడుగా మనలను చేసిన దేవుడు, మనమందరము దైవ పుత్రులము, దైవ పుత్రికులము, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని పొందుకున్న వాళ్ళం. దేవుడే మనను కలగజేశాడు గనుక మనము ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా దేవతల కంటే మనము గొప్పవారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవదూతల కంటే దేవుడు మనను గొప్పవాళ్ళుగా చేశాడు. మరి ఇంకా ఎవరో వచ్చి నువ్వు దేవదూతగా ఉన్నావంటే ఎందుకంత ఫీల్ అయిపోవడం? అది పెద్ద గ్రేడ్ కాదు, నిన్ను తగ్గించరన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మాట మీకు అర్థమైందా? వాళ్ళు తగ్గించరు, కానీ ఆ తగ్గించిన మాట కూడా పొగడతగా ఉంది కాబట్టి నీ భుజాలు కొంచెం పైకి లేచిపోతూ ఉన్నాయి. గమనించండి, అవ్వను ఏ విధంగా మోసం చేశాడు సాతాను? దేవుళ్ళుగా ఆల్రెడీ వారు ఉన్నారు, దేవుని తర్వాత వారే దేవుళ్ళు. అందుకొరకే భూమిని ఏలుబడి చేయమని దేవుడు చెప్పాడు, పండించమని దేవుడు చెప్పాడు, వృద్ధిపరచమని దేవుడు చెప్పాడు, లోపరుచుకోమని దేవుడు చెప్పాడు. ఇన్ని అధికారాలు ఉన్నటువంటి వాడికి, అరే భూమి అంతటి మీద అధికారం ఇచ్చినటువంటి వాడికి ఎవడో వచ్చి మనకు ఒక పండు తినమని అధికారం ఇవ్వడం ఏంటి? ఒకసారి ఆలోచించాలి కదా. నీ జీవితంలో మోసపూరితమైన మాటల్లో నువ్వు పడిపోయినప్పుడు నీకున్న గౌరవాన్ని, నీకున్న హోదాను, నీకున్న గొప్పతనాన్ని, నీకున్న పొజిషన్ నీవు గుర్తించలేని స్థితిలోనికి దిగజారిపోతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు, కానీ దుష్టుడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఆ లూసిఫర్ అన్నవాడు పడిపోయిన ఆ దూత అప్పుడే అవ్వ చేత మోసగించి అవ్వ ద్వారా మనకి లోకంలో వాటమని తీసుకుని వచ్చాడు. ఆ తదుపరి కాలంలో మనం చూస్తే బబులోను అనగా బాబేలు గోపురం కట్టినప్పుడు మనుషులందరూ హృదయాలలో ప్రవేశించి ఏమన్నాడు? మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. గోపురం కట్టి ఏం చేయాలట? దేవునితో సమానులుగా చేసుకుందాం అన్నారా లేదా? 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే మనము భూమి అందంతటా సెదరిపోకుండా, చూడండి
ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడుకొనిచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, వారు పేరు సంపాదించుకోవడము కొరకు ఆకాశమునంటే గోపురాలు కట్టి పేరు సంపాదించుకోవాలని ఆ కాలములోనే ఆ బబులోను లేక బాబేలు గోపురాన్ని కట్టడానికి మనుషులందరి హృదయంలో ఈ దుష్టుడు ప్రయత్నం చేశాడు. ఆ తదుపరి కాలంలో వారి యొక్క ప్రయత్నం విఫలమైంది. తర్వాత కాలంలో మనం కాలగుణంగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలు అందరినీ కూడా ఐగుప్తు దేశంలో వారిని బానిసలుగా చేశారు. భయంకరమైన కఠిన దాస్యంను అనుభవించారు. తదుపరి కాలంలో దేవుడు మోషే ద్వారా వారికి విశ్రాంతిని ప్రకటించి ఐగుప్తు దేశం నుంచి విడుదల కలగజేశాడు. ఆ తదుపరి కాలంలో మనుషులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఉండవలసినటువంటి ఈ పరిశుద్ధ జనాంగం దేవునికి అవిధేయులైనప్పుడు బబులోనులోనికి మరలా వీరిని కొనుపోయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, బబులోను వారి స్వభావం ఏంటంటే వారే తమ్మును తాముగా దేవుడిగా చేసుకున్నవారు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, నెబుకద్నెజర్ తాను ఏం చేస్తే అదే నెబుకద్నెజర్ కూడా అదే చేశాడు. అంతేకాకుండా దర్వేషు కాలంలో కూడా ఇదే జరిగింది. నెబుకద్నెజరు నేను నిలబెట్టినదే దేవుడు, ఇంకెవరు వేరొక దేవుణ్ణి ఎవరు కూడా సేవించకూడదు అంటే వీరందరి ఆ యొక్క దురాత్మ, ఆ దుష్టుని యొక్క ఆత్మ ఎక్కడెక్కడ పనిచేస్తూ వచ్చిందో అక్కడల్లా వారే తమకు తాముగా దేవుడిగా చిత్రీకరించుకున్న వారుగా ఉన్నారు. దర్యావేషు కాలంలో మనం చూసినప్పుడు దానియేలు సింహాల బోన్లో వేయబడడానికి గల కారణం ఏంటి? రాజును తప్ప మరి ఎవ్వరిని కూడా నెల వరకు ఏం చేయకూడదు, పూజించకూడదు. అంటే రాజే దేవుడు, రాజును తమ్ము తాముగా దేవుడిగా ఎంచుకున్నారు. ఎందుకో తెలుసా? ఇప్పటికి ఇంచుమించు 1944 సంవత్సరం వరకు హిట్లర్ సహితం తనంతట తానుగా అనగా లూసిఫర్ ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే వారు తమనంత తాముగా నిరంకుశమైన దుష్ట సంబంధమైన శాసనాలు, క్రూరత్వము కలిగి శాసనాలు చేసినటువంటి వారు వీరందరూ. అంటే తమకు తామే గొప్పవారము, దేవుని కంటే గొప్పవారమని చెప్పుకోవడం కొరకు వీరందరూ చేసినటువంటి ప్రయత్నాలన్నిటి వెనకాల ఎవరున్నారో తెలుసా? దుష్టుడున్నాడు, వాడే అపవాది అయిన సాతాను. మీరు కావాలితే ఈ యొక్క 14వ అధ్యాయంలో మీరు చూడండి. అక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం చూస్తాము. చూడండి 9వ వచనంలో చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడవైతివా అందరూ. చూడండి, నీ మహాత్యమును నీ స్వరమండముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులను వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును అని ఆ పాతాళములో ఉన్న రాజులందరూ, చక్రవర్తులందరూ, భూపతులందరూ కూడా ఈ యొక్క వేకువ చుక్కను గురించి అనగా ఈ దుష్టుడైన అపవాదిని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు గమనించండి, ఎవరి ప్రేరణ చేత పరిపాలన చేశారు అని అంటే శత్రువైనటువంటి సాతాను చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ ప్రేరేపించబడినప్పుడు వారు అనుకున్నారంట, మనల్ని ప్రేరేపించి మనకి శక్తినిచ్చేవాడు గొప్పవాడు, శక్తిమంతుడు, తనకి మించిన వారు ఎవరు లేరని. కానీ ఎప్పుడైతే వాడు పడిపోవడం చూశారో వాళ్ళు అంటున్నారు కదా, అయ్యో నీవును మా బోటి వంటి వాడవేనా, నీవును మాలాంటి వాడవేనా, మా వలే బలహీనుడవైతివా అని ఆ పాతాళమే కలవరపడిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీ పక్షమున నిలబడితే పాతాళపు శక్తులన్నీ కదిలించబడతాయి. నీ జీవితంలో నీ కొరకు నీకు విశ్రాంతి కలిగించడం కొరకు ఆయన ఏమైనా చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాలు చరిత్రలో రాజుల యొక్క చరిత్ర మనం పరిశీలన చేసినప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారు, దుష్టత్వముతో ప్రవర్తించినటువంటి వారు, నియంతలుగా నిరంకుశంగా పరిపాలన చేసిన వారు అందరి యొక్క ఆత్మలో ప్రేరణ కలిగించిన ఆ దుష్టుడిని దేవుడు తన ప్రజలందరికీ విశ్రాంతి కలిగించడానికై, నెమ్మది కలిగించడానికై, వారి ఎడల జాలిపడి వారిని సమకూర్చడానికి ఆయన తన్ను తానుగా కంకణము కట్టుకున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు నీకు అసమాధానము కలగడానికి గల కారణం, రోగ శాంతి లేకుండా చేయడానికి గల కారణం, మనశ్శాంతి లేకుండా చేయడానికి గల కారణం, నీ ఇంటిలో సమస్యలు రోజు రోజుకి రేపబడ్డానికి గల కారణం, నీవు మంచిగా కోరుకుంటే చెడే నీకు ఎదురవడానికి గల కారణం, నీవు బాగా ఉండాలనుకుంటున్నావు కానీ బాగుగా ఉండలేకపోతున్నావు. వాటన్నిటికీ గల కారణం ఎంతమంది రాజులను ప్రేరేపించి పాతాళానికి తీసుకెళ్ళిపోయినటువంటి ఆ దుష్టుని యొక్క ఆత్మ ఉంది కదా. యుగ సంబంధమైన దేవత, ఈ లోకములో ఘట సర్పమని పేరుగాంచిన వాడు, అబద్ధికుడని పేరుగాంచిన వాడు, శత్రువు అని పేరుగాంచిన వాడు, అపవాది అని పేరుగాంచిన వాడు, సాతానని పేరుగాంచిన వాడైన ఆ దుష్టుడు నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి విశ్రాంతి లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారికి సర్వాధికార దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, వారిని స్వదేశంలో నివసింపజేతును, పరదేశులు వారిని కలుసుకొందురు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇది అబ్రహాముకు చెప్పబడినటువంటి వాగ్దానం, యాకోబుకు చెప్పబడినటువంటి, యాకోబు సంతానం అని ఇశ్రాయేలుకు చెప్పబడిన వాగ్దానం. పరదేశులు వారిని కలుసుకొందురు. మనందరము పరదేశులం. మనందరం ఎవరమండి? నీవు నేనెవరు? మరి దేవుని జనాంగం ఎవరు? యాకోబు సంతానం. పరదేశులమైన మనందరం ఇప్పుడు ఎవరితో కలుసుకుంటున్నామట? ఇశ్రాయేలుతో కలుసుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వారితో జతపరుస్తున్నాడు. ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరినీ వారితోనే ఆయన సమకూర్చువాడిగా ఉన్నాడు. కారణం ఏమనగా ఆ జనాంగాన్ని దేవుడు మరలా ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఆ జనాంగములో నుండి ఈ లోకములో ఉన్నటువంటి సమస్త ప్రజలకు విశ్రాంతిని కలిగించడానికి, సమాధానాన్ని కలిగించడానికి, నెమ్మదిని కలిగించడానికి, ఈ లోకములో ఆ అపవాది కంటే శక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న అణుబాంబుల కంటేను, ఖడ్గముల కంటేను, యుద్ధాయుధాల కంటేను ఆయన నోట నుండి వెలువడిన జాలువారిన ఆ జాలిగల మాట గొప్ప శక్తివంతమైన ఆయుధముగా ఉంది. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుతాం. ఎందుకు మనము దేవుని వాక్యాన్ని వినాలి? ఎందుకు మనము దేవుని స్వరాన్ని వినాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మన గుండెల్లో భద్రపరచుకోవాలనగా ఆ యేసయ్య మాత్రమే మనతో ఒక మాట చెప్పాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. మా నీ మీద మా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకునుడి, మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఈ మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు యేసయ్య ఈ మాట చెప్తున్నాడో తెలుసా? ఈనాడు అందరి యొక్క అంటే భౌతికంగాను శరపట్టి, ప్రకృతి సంబంధముగాను శరపట్టి, మానవ ఆత్మలను కూడా శరపట్టి, అసమాధానముతో నింపి, ఎవరిని కూడా సమాధానము లేకుండా, విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నిద్రపోకుండా
వారందరినీ కలిబిలిలో కలవరములో నింపేసినటువంటి ఆ దుష్టుడి నుంచి పరిపూర్ణమైన విశ్రాంతి కలగజేయగలవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, మనుషులకు మాత్రమే విశ్రాంతి లేకుండా చేసిన వాడు కాదండి వాడు. రాజ్యాలకు మాత్రమే విశ్రాంతి లేకుండా చేసిన వాడు కాదండి, వృక్షాలకు కూడా విశ్రాంతి లేకుండా చేశాడట. రాజులు వారు యుద్ధాలకు వెళ్ళినప్పుడు, రాజ్యాలను జయించడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి వృక్షాలైనా నరికేసి వాళ్ళు ముట్టడి దెబ్బగా చేసుకునేవారు. ముట్టడి దెబ్బగా చేసుకుని దాని నుండి కాపాడుకుంటూ వారు ఎదట వారి రాజ్యాలతో యుద్ధాలు పోరాటం చేసేవారు. ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యము యుద్ధానికి వెళ్ళిందంటే వృక్షాలన్నీ నరకబడవలసిందే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. చూడండి, ఆ 14వ అధ్యాయంలోనే మనం చూస్తాం. వృక్షాలు కూడా 8వ వచనంలో మనం చూసినట్లయితే, నిన్ను గూర్చి తామల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును, ఎందుకంటే భూలోకమంతా నెమ్మలించి విశ్రమించుచున్నది. జనులు పాడ సాగుదురు. నీవు పండుకున్నప్పటి నుండి నరుకు వాడెవడును మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తామల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు పూర్తిగా ఆజ్ఞాపించిన మాట ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే చెట్లను నరకవద్దని దేవుడు అక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ యొక్క రాజులు, రాజ్యాలు, వారు ఎవరైనా సరే వారి రాజ్యాలను స్థిరపరచుకున్నారు. చూడండి 19వ వచనం చూడండి, 20వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం. నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకును పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలమునిచ్చినదో కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా, ఒక మాట మీతో చెప్తున్నాను. ఈ భూమి మీద తనంతట తానే పెరిగే చెట్టును గురించే దేవుడు అంతగా ఆలోచిస్తున్నాడు కదా. ఆకాశ పక్షుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కదా. తన చేతులతో నిన్ను చేశాడు కదండి. ఆయన నీకు రూపం ఇచ్చిన వాడు కదా. ఆయన నిన్ను గురించి ఆలోచించడా? నిన్ను గురించి ఆలోచించడా? ఫలమిచ్చే చెట్టును నరకకూడదని ఆజ్ఞను జారీ చేసిన దేవుడు పనికి మాలిన వాటిని నరకమన్నాడు, కానీ పనికొచ్చే దేనిని నరకొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఈ యొక్క శత్రువైన సాతాను మనుషుల్ని కాదు బాధించింది, మనుషుల్ని కాదు చెరపట్టింది, ఈ ప్రకృతిని కూడా చెరపట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఎప్పుడైతే వాడు పడిపోయి ఉన్నాడో ఈ వృక్షాలన్నీ ఏం చేస్తున్నాయట? సంబరాలు చేసుకుంటున్నాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హర్షధ్వనులు చేస్తున్నాయి. లెబానోను దేవదారు వృక్షములు హర్షించడం ప్రారంభించాయి. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుంది. అంటే నీ ప్రాణానికి విశ్రాంతి లేకుండా చేసింది. ఇప్పటి వరకు నీ అత్త, నీ మావ, నీ తల్లి, నీ తండ్రి, నీ కొడుకు, నీ కూతురు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారిని అనుకున్నావు, కానీ వారిని ప్రేరేపించేవాడు ఒకడున్నాడు, ఆ దుష్టుడు. ఈరోజు మనము జయించవలసిందే ఆ దుష్టుణ్ణి. ఆ దుష్టుని జయించాలంటే నీ భుజం మీద ఉన్న కాడి విరగొట్టబడి యేసయ్య కాడి నీ మీద పెట్టబడాల. దేవునికి స్తోత్రం. అరే, నేను నిత్యము నిన్ను ప్రేమిస్తాను, నా మరణమైన మరణ పర్యాంతరం వరకు నేను నిన్ను విడవను ఎడబాయనని ప్రమాణం చేసినటువంటి వాడి యొక్క ప్రమాణం నెలలోపులోనే కాటిలోకి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటన్నమాట? ప్రమాణం చేసినప్పుడున్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. ఇప్పుడు ఎవడో దూరిపోయాడు వానికి. యేసు నామములో
ఆ మొదటి ప్రమాణం చేసిన వ్యక్తి మళ్ళా రావాలంటే ఈ మధ్యలో దూరం నుంచి ఏం చేయాలి? మనం బయటికి వెళ్ళగొట్టగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవ్రీ డిస్టర్బెన్స్, దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారంగా మన జీవితంలో మనమందరము ఆరోగ్యంగా ఉండాలని, మనమందరము క్షేమంగా ఉండాలని, మనందరము దీవెన పొందాలని, మనందరము మేలు పొందాలని ఆ మహిమగల దేవుడు, ఆ గొప్ప దేవుడు మన ఎడల కోరుకుని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయమందు మనందరినీ బాధిస్తున్నటువంటి ఆ యొక్క దుష్టుడి నుండి జీవము కలిగిన దేవుడు మనకి విశ్రాంతి ఇవ్వడానికై ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లుక్ టు మీ, లుక్ టు మీ, లుక్ టు మీ, లుక్ టు మీ, లుక్ టు మీ. దేవుడు తన కార్యం మీ జీవితంలో జరగకుండా శత్రువైన ఎన్ని రకాలైన పన్నాగాలు పన్నినా ఈ సమయంలో మనందరము దేవుని యొక్క వాక్యానికి గుండెలో చోటిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధి మన మీదకు దిగి వచ్చునుగాక. ఆయన అభిషేకము చేత మనం నింపబడుదుముగాక. ఆయన ఉన్నతమైన కృప చేత మనం నింపబడుదుముగాక. ఆ రోగము చేత మనల్ని బంధించి మనకి విశ్రాంతి లేకుండా చేసిన ఆ యొక్క రోగపు శక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. మనస్సులో మనశ్శాంతి లేకుండా చేసినటువంటి ఆ మానసిక రుగ్మతను అనే పేరు చేత మనలో దూరినటువంటి ఆ సాతాను యేసు నామములో లయపరచబడునుగాక. భయమును కలిగించి భయం అనే శరలో మనల్ని పెట్టి ఏ మాత్రము ఎవరితో కలవకుండా మాట్లాడకుండా మనల్ని బంధించేసి మనగా ఓ వేదనకు గురి చేసినటువంటి, హింసించినటువంటి ఆ అపవాది యేసు నామములో ఇప్పుడే లయపరచబడునుగాక. ఏ కారణము లేకుండాను కారణాన్ని వెతికి పెట్టి మనలో ప్రతి అలాగ ఎలాగనుకుంటున్నారు, వీరు ఎలాగనుకుంటున్నారని ఎవరు మన గురించి అనుకోకపోయినా మన చెవులు అబద్ధాలు చెప్పి వారిని చూస్తే మనకి ఏదో అనిపించేసి బంధకాల్లో ఉండిపోయి మూలను కూర్చుండిపోతున్నాము కదా. ఆ బంధకాల నుంచి దేవుడు ఈ రోజు నీకు విడుదల ఇచ్చి విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు ఈ రోజు నీ ఉన్న పరిస్థితిలో నుంచి బయటికి రా. అప్పులనే బంధకాలు ఎప్పటికీ తీరవని అనుకుంటున్నావు. ఒక్కసారి ప్రభు ఆ అప్పు అనే సాతాను నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ క్లియరెన్స్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చడానికి నిర్ధారణ ఏంటి తెలుసా? అసలు సందర్భం లేదు, మాట్లాడకూడదు. కానీ డానియల్ పాస్టర్ గారు యూత్ మీటింగ్లో ఈ పదం వాడారు. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు నేను నా అంతరాత్మలో ఉప్పొంగిపోయాను. దేవా, ఏ రోజు నీవిచ్చిన వాక్యం ఇది నా నోట నుంచి వచ్చిన మాట కాదు, ఇది దేవుడు చెప్పమన్న మాట. ఇది దేవుని ఆత్మ ద్వారా నేను ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు నీవు నాకు ఇచ్చిన మాట అని అప్పుడే కన్ఫర్మేషన్కి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి పాస్టర్ గారు, అవునా కదా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు ఇక్కడ చర్చ్ వదిలేసి ఉండవలసింది ఎందుకు తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడో. దేవుడు మన ఎడల జాలిపడే దేవుడు. మనల్ని ఇంకను మనం అనుకుంటున్నాం నేను ఎందుకు పనికిరానిక, నా లైఫ్ అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నాం. కానీ అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. శక్తిమంతులుగా, ఎలాంటి శక్తిమంతులుగా తెలుసా? ఈ భూలోకంలో రాజ్యాలన్నీ జయించిన వారి ఎదుట ఈ బలహీన ఘటమైన మనలను నిలబెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దుష్టులు చూడండి, ఆ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ హిట్లర్ లాంటి వాళ్ళందరూ కూడా లేచి, అయ్యి బాబోయ్ నీవు ఇక్కడికి వచ్చేసావేట్రా బాబు, మేమే అనుకున్నాము నీవు మా వంటి వాడవేనా అనుకునేలాగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుళ్ళని అనిపించుకున్న వాళ్ళందరూ కూడా నరకములో ఉన్నారు. ఈరోజు నీవు దేవుని బిడ్డవు. నిన్ను నరక ప్రాప్తం చేసేటువంటి ఆ నరక కోపము నుంచి ఏ రోజు నీ ఇల్లు నరక ప్రాప్తం అయిపోయింది, నీ ఉద్యోగ స్థలము నరక ప్రాప్తం అయిపోయింది, నీ వ్యాపార స్థలం నరక ప్రాప్తం అయిపోయింది, నీవు ఎంతో సంతోషంగా కట్టుకున్నటువంటి నీ బాంధవ్యం నరక ప్రాప్తం అయిపోయింది. ఈ కుమారుడితో నరకం అనుభవించలేకపోతున్నాను, ఈ యొక్క భర్తతో నరకం అనుభవించలేకపోతున్నాను, ఈ భార్యతో నరకం అనుభవించలేకపోతున్నాను, ఈ అత్తమామలతో నరకం అనుభవించలేకపోతున్నాను, ఈ తల్లిదండ్రులతో నరకం అనుభవించలేకపోతున్నాను, ఈ కోడలతో నరకం అనుభవించలేకపోతున్నాను
అనుకుంటున్నారు కదా, అది నరకము వారి ద్వారా వచ్చింది కాదు, ఆ నరక దూత యేసు నామములో ఈ రోజు జీవగల దేవుని సంఘము ఎదుట నరక ద్వారము ఏదియో నిలవ చాలదని ఆ మహిమగల దేవుడు మనతో చెప్పి ఉన్నాడు గనుక యేసయ్య ఈరోజు మనలోనికి వచ్చును గాక. యేసయ్య మనలోనికి వచ్చును గాక. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవుడు తన ఉన్నతమైన కార్యం మన జీవితంలో జరిగించును గాక. ఆమేన్. చాలా చాలా చిన్న విషయాలతో దుష్టుడు మనల్ని చాలా బలహీనం చేసేస్తాడండి. పాస్టర్ గారు చెప్పారు, ఒక పెద్ద ఆయన ఒక నదీ తీరానికి వెళ్తుంటే అక్కడ ఒక చిన్న అమ్మాయి అంటే ఒక 10 years ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేని అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఏడుస్తుందట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏమని చెప్పాలంటే రేపు ఎల్లుండి నేను పెద్ద అన్న అవుతాను, తర్వాత నాకు ఒక 5-6 సంవత్సరాలకు పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత నాకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టిన తర్వాత నేను నదిలోకి వచ్చి వాడి బట్టలన్నీ ఉతుకుతూ ఉంటాను, ఆ ఉతికినప్పుడు ఆ నా పిల్లవాడు నాకు తెలియకుండానే పాక్కుంటూ వచ్చి కాళ్ళలో పడిపోతే నేను ఏం చెయ్యాలని ఇప్పుడే ఏడుస్తున్నాను అన్నదట. దేవునికి స్తోత్రం. ఈవిడికి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు, పెళ్లి చేయలేదు, పెళ్లి కొడుకు ఎక్కడో తెలియదు, కానీ పిల్లలు పుట్టేసినట్టు ఆ పిల్లోడేమో పరిగెట్టుకుంటూ వచ్చేసి నదిలో దూకేసినట్టు ఈమెమో రక్షించలేక ఆడి కోసం ఇప్పుడే ఏడుపు మొదలెట్టిందట. ఇలాంటి సమస్యలు మీలో చాలామందికి ఉన్నాయండి. దాన్ని ఎవరు పరిష్కారము చేయలేరు. యేసు నామములో అదన్నీ ఎవరు మీ మనసులో పెట్టారు? ఈ దుష్టుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు నామములో ఇప్పుడే ఆ ప్రతి విధమైనటువంటి దురాత్మ మీలో నుంచి బయటికి పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది ఉన్నారు, ఎవరో ఒకరి జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగింది, ఇంకంతే, వీళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నా జీవితం కూడా ఇంకా అంతే అయిపోయింది. అలాగే సాతానండి. ఈరోజు ప్రభు మనకి విశ్రాంతినిస్తున్నాడు. మన ఆత్మకు విశ్రాంతి, మన ఆత్మకు విశ్రాంతి, మన ప్రాణానికి విశ్రాంతి, మన మనస్సుకు విశ్రాంతి. నిశ్చయముగా నీవు జీవముగల దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నీ పక్షంగా తన కార్యము చేయడానికి నేను చెప్పినాను. అందరికంటే నీవు నీచకంగా దిగజారి పడిపోయి ఉన్న నిన్ను, అందుకొరకే హన్నా ఉంది, పెంట కుప్పలలో ఉన్న వారిని, దీనులైన పెంట కుప్పలు ఉన్న వారిని నువ్వు లేవనెత్తి మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడువో. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం నువ్వు సరిగ్గా వింటే ఇప్పటి వరకు నిన్ను బంధిస్తున్న రోగము యేసు నామములో తొలగిపోతుంది. ఆ దురాత్మ యేసు నామములో బయటికి పోతుంది. నిన్ను బాధిస్తున్నటువంటి నడుము నొప్పి, నిన్ను బాధిస్తున్న సోరియాసిస్, నిన్ను బాధిస్తున్నటువంటి కడుపు నొప్పి, నిన్ను బాధిస్తున్న గుండె జబ్బు, నిన్ను బాధిస్తున్న జ్వరము, నిన్ను బాధిస్తున్న వేడి నొప్పి యేసు శక్తివంతమైన నామములో ఇప్పుడే మనలో నుంచి విడుదల కలుగునుగాక. కఠినమైన దాస్యములో మనం ఉండడానికి ఇక వీలు లేదు. మన నోట పాట ఉంచుదనంటున్నాడు. ఇప్పుడు నువ్వు పాట పాడాలా? అవునంటారు కదంటారా? నేను చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుందా? చూడండి. విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. మరలా పైకి 7వ వచనం, భూలోకమంతయు నెమ్మలించి విశ్రమించుచున్నది, జనులు పాడసాగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అందరూ నా వైపు చూడాలి. నేను అందగాను కాబట్టి నా వైపు చూడమంటలేదు. నా వైపు మీరు చూస్తున్నప్పుడు ఈ వాక్యం మీ గుండెల్లో, మీ కంటిలో నుండి మీ గుండెల్లోనికి సొరబడి మీ అంతరంగములో ఒక గొప్ప అద్భుతమైన కార్యమును జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని చూడాలా. దేవునికి స్తోత్రం. లుక్ టు మీ మీన్స్ నాట్ మీ, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చూడమంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఏ రోజు ప్రతి విధమైన చీకటి బంధకాలు, శత్రు బంధకాలు ఎందుకు తొలగిపోకుండా వాటి చేత ఇంకా బంధించబడి ఉన్నాము అనంటే
మనం ఇంకా విడుదల పొందామని ఎరిగి ఉండలేదు. ఎప్పుడో విడుదల పొందేశాం. యేసయ్య మనకు అన్నిటి నుంచి విడుదల ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సత్యాన్ని ఎరిగి యేసయ్య కాడిని మన భుజం మీద ఎత్తుకుంటే మనకి విశ్రాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, నీవు ఈరోజు ఏ బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, అది ఎంత శక్తివంతమైన కఠినమైన దాస్యమైన అంత భయంకరంగా నిన్ను వేధించే వాడిని సహితం దేవుడు విడిపించడానికి, నీకు విడుదలివ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈ 14వ అధ్యాయంలోను, అలాగే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం పోలిస్తే అక్కడ కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ చాలా దుర్మార్గుడు. వాడి గురించి కూడా అక్కడ బైబిల్ చెప్తుంది. వాడు ఎలాగ తను తాను పోల్చుకుంటున్నాడో, ఎలాగ తను తానుగా గర్విష్ఠుడయ్యాడనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చిందేమనగా, గర్విష్ఠుడమై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములు తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగిదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నీవు సత్తువు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే గాని దేవుడవు కావు గదా. దేవునికి స్తోత్రం కలును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరి చేతిలో చచ్చిపోయేవాడు కాదు. అలాగ చెప్పగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడువా, దేవుని కుమారుడువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తనకు తెలుసు ఆయన మరలా పునరుత్థానుడై తిరిగి లేస్తాడని. దేవునికి స్తోత్రం. కానీ దుష్టుడైనటువంటి ఈ అపవాది ఒక రాజు హృదయంలో దూరిపోయినప్పుడు ఆ రాజు అనుకున్నాడట, నేను దేవుడను, దేవునికి కలిగిన అభిప్రాయం కలిగి ఉన్నాడట. కానీ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు కదా, ఒక మనుష్యుడి చేత నీవు చంపబడుతున్నప్పుడు ఆ చంపే వానితో నేను దేవుడినని నువ్వు చెప్పగలవా? కాబట్టి ఈరోజు ఆ మహిమగల దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా మనందరికీ విశ్రాంతినిచ్చుట కొరకై ఇష్టపడుతూ ఉన్నాడు. నీవెలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా, అమ్మా, ఈ మాట నీ హృదయంలో భద్రపరచుకో. ఈ మాట నీ హృదయంలో భద్రపరచుకో. ఇంటికి వెళ్ళి మరలా యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి, యాకోబుకు నీవు జాలి నొందిన వాడవు, యాకోబుకు నువ్వు విశ్రాంతిని నియమించావు, నా బ్రతుకు కూడా విశ్రాంతి దయచే ప్రభువా. నా జీవితానికి విశ్రాంతి లేదా, నెమ్మది లేదా, సుఖము లేదా అని బాధపడుతున్న నీ జీవితంలో దేవుడు ఈరోజు ఒక మాట నీతో చెప్తున్నాడు. ఎన్నిక లేని తనని ఇంకను నేను ఏర్పరచుకుని ఉన్నప్పుడు నా నామమున పదే పదే ప్రార్థిస్తున్న నిన్ను నేనెలాగ మర్చిపోజాలను అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనందరి కొరకై విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించుదుము గాక. ఆ విశ్రాంతి ఎక్కడుందట? దేవుని సన్నిధిలోని. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. మనం ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సుఖాన్ని అనుభవిస్తూ ప్రభులో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించి ఆదరించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.